కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే మీ పార్టీ నుంచి దాదాపుగా అంటే అప్పుడు ఉన్నటువంటి అది టీడీపీ పార్టీలో గెలిచి ఇక్కడ రాష్ట్రం వేరుపడ్డ అనంతరం తను బీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడం, టీఆర్ఎస్లోకి. తర్వాత 2 పర్యాయాలు దాదాపు 15 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. సో కేసీఆర్కి చాలా అత్యంత సన్నిహితుడు, వాళ్ళతో చాలా మమేకమైన, ఎందుకంటే టీడీపీ నుంచి కూడా వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో మరి గోపీనాథ్ గారు ఈరోజు మన మధ్య లేరు. సో ఉప ఎన్నిక అనేది వస్తే ఏంటి, ఎలా ఉండబోతుంది, మీ పార్టీ నుంచి ఏంటి, మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, అంటే మీ అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సమాచారం ఉందా ఏంటి, ఒకసారి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. ముందుగా ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు వివాదరహితుడు, 3 సార్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఒకవేళ నిజంగా మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లలో మా ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా అవకాశం ఉండే అట్లాంటి సౌమ్యుడు, ఎవరితోటి కూడా ఎలాంటి విభేదాలు లేవు. ప్రతి కార్యకర్త అన్నాను పిలిస్తే నేనున్నా అని చెప్పి బాగా ఎదిగారు. ఎక్కడ పోయినా కూడా ఏ సమస్య, ఈరోజు ప్రతి మీ మీడియా వాళ్ళు కూడా ఆయన చేసిన ప్రతి కాలనీలో పోయి మౌత్ టు మౌత్ అడిగితే నిజంగా మాకు ఇట్లాంటి నాయకుడు పోవడం చాలా బాధాకరం. ఇప్పటివరకు ఒక వీధి లైట్ రావాలన్నా కూడా 20 రోజుల నుంచి చెప్పినా ఒక్కరు స్పందిస్తలేరు. కానీ ఆ రోజు మాకు ఆ నాయకుడు ఒక్క ఫోన్ చేసినా కూడా వీధి లైట్కు కూడా ఎమ్మెల్యే గారు అనేది కూడా వదులుకొని ప్రతి పని ఎప్పటికప్పుడు క్షణాల్లో మాకు పని అయ్యేదన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా చాలా నియోజకవర్గం ప్రజలు కూడా చాలా బాధతో ఉన్నారు. నిజంగా ఏంటంటే గతంలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా ఏ పార్టీ అభ్యర్థి ఒకవేళ అనివార్య కారణాల వల్ల చనిపోతే ఆ పార్టీ అభ్యర్థి కుటుంబ అభ్యర్థిని నిలబెడితే వేరే పార్టీలు కూడా మద్దతు ఇచ్చే సాంప్రదాయం గతంలో మన రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉండే. ఒకవేళ వేరే పార్టీలు ఒకవేళ మానవతా కోణంలో ఒకవేళ ఆలోచన చేసి నాయకునికి ఇవ్వాలి ఆ కుటుంబానికి అని అనుకున్నా కూడా ఓకే. ఒకవేళ లేదు అని అనుకుంటే ఆ రోజు మా పార్టీ నాయకుడు ఆ ఫ్యామిలీకే ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మాత్రం ఉన్నది. వారి సతీమణి గారికి ఒకవేళ ఆమె ఇంట్రెస్ట్గా ఉంటే వారితోటి మాట్లాడిన తర్వాత మా నాయకుడు నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఇంకా ఆశావాహులు కూడా పీజేఆర్ గారి కుమారుడు పీవీఆర్ గారు కూడా ఉన్నారు. ఇంకా అనేక మంది కూడా పోటీలో సిద్ధంగా ఉన్నారు. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మా నాయకుడు అందరితోటి కూర్చొని మాట్లాడి దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. ఓకే. సో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి నిజంగానే ఒకవేళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గట్టి పోటీ ఇస్తుంది ఎలాగ డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సీట్ను ఒకవేళ బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే ఒకవేళ ఇక్కడ మేము గెలిస్తే ఇక మాకు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో మాకు తిరిగి ఉండదు, పక్కా అధికారం మాదే అనే ఆ ఊహలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అలాగా కూడా, ఎందుకంటే మొన్న సాయన్న గారి కుమార్తె ఆమె కూడా చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి కాంగ్రెస్కే, అది బీఆర్ఎస్ సీటు ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో మరి దీన్ని కూడా అంత ఈజీగా వదులుకుంటారని అయితే నేను అనుకోను. సో పోటీని తట్టుకుని మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? కంటోన్మెంట్ విషయానికి వస్తే సాయన్న గారి కూతురు చిన్న వయసు, ఆమె ఇంకా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో పోలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్లో మరణించింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారు కొన్ని చాకచక్యంగా ఆ ఓటమి ఏ విధంగానైనా గెలుచుకోవాలని చెప్పేసి దొంగదారిలో గెలిచింది. కానీ అది నిజానికి కూడా అది గెలుపు ఖచ్చితంగా సాయన్న గారి కూతురు వాళ్ళ కుటుంబానికి ఆ సీటు గెలిచే అవకాశాలు ఉండే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వాళ్ళు మోసంతో గెలిచారు. అదే విధంగా ఈ రోజు కూడా అంటే ప్రజల మద్దతే లేదంటారు అక్కడ కంటోన్మెంట్. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, ఆయన కొత్తగా వచ్చిండు, ఆయన అనుకున్నది ఆడుకున్నాడు. ఇప్పుడు ఈ రోజు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే కూడా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలలో వస్తుంది అసలు వాళ్ళు పోటీ మేము తప్పుకోవాలా ఉండాలన్న వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారనేది కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఎంఐఎంకు మద్దతు ఇచ్చి మనం పోటీ చేసి ఓడిపోతే డిపాజిట్ రాకపోతే ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బంది జరుగుతున్న ఎంఐఎంకు సపోర్ట్ చేసి మేము ఆ అభ్యర్థిని గెలిపిస్తున్నామని వాళ్ళు ఒక సంకేతాలు మాత్రం ఖచ్చితంగా కొన్ని మీడియా సంస్థలలో వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది అది కాలమే నిర్ణయించారు. బీజేపీ పార్టీ కూడా మేము పోటీలో ఉన్నాము అని అంటే వారు నిజంగా ఏం చేశారు, జూబ్లీహిల్స్ ప్రాంతానికి వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్కు వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఇక వాళ్ళు అత్యధికంగా
అబద్ధపు హామీలతోటి కార్పొరేటర్లను గెలిపిస్తే వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా మనకు వచ్చే నిధులు తప్పితే ఇంకేమన్నా అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీకి ఏమైనా నిధులు తీసుకొచ్చిరా, హైదరాబాద్కి ఏమైనా నిధులు తీసుకొచ్చిరా, ఏది చెప్పినా వాళ్ళు ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడమే కానీ వాళ్ళు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడ వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉండయి. ఎంతసేపు ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో రకంగా హైదరాబాద్ను ఆ రోజులు ఏం మాట్లాడారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మేము బండ్లు పోతే బండ్లు ఇస్తాం, కార్లు పోతే కార్లు ఇస్తాం, 25,000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పేసి గెలిచిన తర్వాత 4 సీట్ల నుంచి 48 సీట్లు గెలిచారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది అసెంబ్లీ ఎలక్షన్ లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి 48 మంది కార్పొరేటర్లు ఉండి ప్రత్యేకంగా అత్యధికంగా ఏమైనా నిధులు తీసుకొస్తురా? ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి దానికంటే మించి ఇంకేమైనా తేగలుగుతున్నారా? ఈ రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఈ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఏమైనా నిధులు అత్యధికంగా తీసుకురాగలిగిరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల నుంచి జలాలను జలదోపిడీ చేస్తుంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని ఈ నాయకులు ఈ రోజు ఏం మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతున్నా ఇది కేంద్ర మంత్రి హోదాలో ఉన్న 2 కేంద్ర మంత్రులు గాని పార్లమెంటు సభ్యులు గాని ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎక్కడైనా స్పందించిర్రా? అదే విధంగా మన యూనివర్సిటీ భూముల కోసం అక్కడ ఇబ్బంది జరుగుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ నుంచే కేటీఆర్ గారే గానీ దాని మీద బీజేపీ పార్టీ ఎక్కడ కూడా స్పందించలేదు. అక్కడ ఉన్నదే వాళ్ళ ఎంపీ అని చెప్పేసి ప్రచారాల్లో జరిగిన తర్వాత ఇంకెక్కడ వాళ్ళు స్పందించారు. అక్కడ అదే విధంగా లగచర్లలో అక్కడ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూషన్ కొడంగల్లో అక్కడ గిరిజనుల మీద దాడి జరిగి వాళ్ళ మీద కేసులు పెడితే ఎక్కడ బీజేపీ పార్టీ స్పందించిందండి? అక్కడ ఖమ్మంలో వరదలు వచ్చి పెద్దవా కొట్టుకపోతే ఎక్కడ బీజేపీ స్పందించిందండి? ఎక్కడ కూడా వాళ్ళు ప్రచారాల కోసం, ఓట్ల కోసం, మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొని సీట్లు పెంచుకోవడం కోసం మాత్రమే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. కానీ ఈ రాష్ట్రం కోసం చిత్తశుద్ధితోటి ఎక్కడ పనిచేస్తలేదు. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని మీద కొల్లగొట్టి హైడ్రా అనేది తీసుకొచ్చి పేదల గుళ్ళు కూడగొడుతుంటే మరి ఎక్కడ స్పందించింది ఈ బీజేపీ పార్టీ? పెద్ద చెర్ల కానీ సున్నం చెర్ల కానీ ఇక్కడ కుకట్పల్లిలో ఒక మహిళ చనిపోతే కూడా ఎక్కడ స్పందించింది? అక్కడే కదా, ఇప్పుడు జూబ్లీహిల్స్ పక్కనే ఉంటది కదా. ఒక మహిళ చనిపోయింది, ఆ కుటుంబం నా రోడ్డు పాలవుతుంది, నా కుటుంబం నా పిల్లలు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ స్పందించారు? ఆ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు ఎవరైనా ఉన్నారా బీజేపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి? ఎంతసేపు వాళ్ళకు ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం పెదవులు మూసుకొని వాళ్ళు పనిచేస్తుర్రే కానీ 2 పార్టీల నాయకులు, 2 పార్టీ జాతీయ పార్టీల నాయకులు మేమేం చేసినాం? మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసింది మా ప్రభుత్వం. పేద ప్రజల కోసం మేము ఇచ్చినవి కాదు. ఎక్కడ పదవి తీసుకుంటే దానికి పనిచేయడం కోసం పనిచేసినామండి. ఏ పదవి తీసుకున్నా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే గాని, ప్రతి మంత్రి గాని, ప్రతి ఎంపీ గాని ప్రతి వాళ్ళు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో దాని మీద మాత్రమే చిత్తశుద్ధితోటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. పేద ప్రజల సంక్షేమం కోసం మేమేం చేసినా కూడా మీరు ఏం చేశారో ప్రజల తీర్పుని బట్టి అర్థమవుతుందిగా. ప్రజల తీర్పు ఎందుకు ఇచ్చిర్రు? వీళ్ళు ఇచ్చిన హామీలు దృష్టిలో పెట్టుకుని కేవలము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించిండు. ఇంకా మేము ఇంకేమన్నా ఒకసారి మార్పు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా. ఒకసారి ప్రభుత్వం కాంగ్రెస్ కి ఇస్తే ఇంకేమన్నా, ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తాడు, 4000 ఇస్తాడు, ఇస్తాడేమో. 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తాడు, ఈయన 15,000 ఇస్తాడంట. దళిత బంధు 10 లక్షలు ఇస్తాడు, ఆయన 12 లక్షలు ఇస్తాడంట. కళ్యాణ్ లక్ష రూపాయలు ఇస్తారు. ఒక అవకాశం ఇచ్చిర్రు, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మీరు కూడా విపరీతమైన హామీలు ఇచ్చి మీరు కూడా చేయలేకపోయారు. మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము. వాళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలు మీరు అంటున్నారు. ఏంటి చెప్పండి, టకటక ఏం చెప్పాలి? నెట్ల కొట్టు తెలుస్తుంది.
అరే కళ్యాణ లక్ష్మి తులం బంగారమా అవి 2500 నేను అనేది ఏంటంటే 420 హామీలు మీరు లిస్ట్ చేయండి పోనీ. ఉన్నదండి. వాళ్ళ మేనిఫెస్టోలో బుక్ ఉన్నది. వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తా, మళ్ళీ డిబేట్ కి వచ్చినప్పుడు అది తీసుకొస్తా. 420 హామీలో తీసుకొస్తా. మరి ఎవరు రాజీనామా చేస్తారు? ముఖ్యమంత్రి గారితో రాజీనామా చేపిస్తారా? పిసిసి ప్రెసిడెంట్ తోటి రాజీనామా చేపిస్తారా? మీరు చెప్పండి. నేను మళ్ళీ వచ్చినప్పుడు 420 వాళ్ళ బుక్ తీసుకొస్తా, మేనిఫెస్టో బుక్ తీసుకొస్తా. మరి రామ్లన్న తీసుకొస్తారు దానికి. మేనిఫెస్టోలోనే రాశారా 420 హామీలు? అవును. వరంగల్ రాహుల్ గారు రామ్లన్న అప్పుడు ఇక్కడనే ఉన్నాడు. సరే రాములు గారిని తర్వాత అడుగుతారు. సరే రైట్ రైట్ మీరు మీ 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 వాదన అయిపోయింది అంతే కదా. రైట్ రాములు గారు సరే నిజంగానే ఏదేమైనా అంటే ఉప ఎన్నికలు రావడం అనేది అనుకోకూడదు, మనం ఊహించుకోకూడదు. ఎవరైనా ప్రజలకి పరిపాలన అందించాలి. ఎందుకంటే ప్రజల మద్దతుతో గెలిచినటువంటి నాయకులు 10 కాలాల పాటు